హలో గైస్, వెల్కమ్ టు మ్యాథ్స్ తెలుగు. ఇవాళ టాపిక్ ఏంటి అంటే ట్రైన్స్. నిన్న అయితే ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయో డిస్కస్ చేసినాం. సో ఇవాళ క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. ఏమంటుండే క్వశ్చన్లో చూడండి, ఏ ట్రైన్ 220 meters లాంగ్ రన్నింగ్ ఎట్ 59 km/h. ఒక ట్రైన్, ఇది కన్సిడర్ ట్రైన్ అనుకోండి. ఈ ట్రైన్ 220 meters లాంగ్ ఉంది, 59 km/h వేగంతో వెళ్తుంది. సో ఇది ఇచ్చిన క్వశ్చన్. ఏమంటుండు అంటే ఇన్ వాట్ టైం, అంటే టైం ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ వాట్ టైం విల్ ఇట్ పాసెస్ ఏ మ్యాన్. ఒక మనిషిని ఈ ట్రైన్ ఎప్పుడు దాటుతుంది, ఏ టైంలో దాటుతుంది అంటే. ఇంకో కండిషన్ ఏంటి, హూస్ రన్నింగ్, అంటే ఒక మనిషి అనేట ఆయన 7 km/h వేగంతో అపోజిట్ డైరెక్షన్లో ట్రైన్కి రన్ చేస్తున్నట. అంటే ఏంటి, ట్రైన్ ఇట్లా వస్తుంది, మనిషి ఇట్లా వస్తున్నాడు. నిన్న నేను చెప్పిన, ఎప్పుడైతే రెండు రిలేషన్, అంటే ఒక మనిషికి ఒక ట్రైన్కి మధ్యలో రిలేషన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి స్పీడ్స్ అనేటివి యాడ్ అవుతాయి. సో ఎట్లాంటి కండిషన్, ఇప్పుడు ఎట్లా ఇచ్చిండు మనకి, ట్రైన్ అనేది ఈ డైరెక్షన్లో వస్తుంది అనుకోండి, ఇది ట్రైన్ ఈ డైరెక్షన్లో వస్తుంది అనుకోండి, మనిషి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు. సో వీడేమంటుండంటే ఏ టైంలో ఈ ట్రైన్ ఈ మనిషిని దాటి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, ఇక్కడ కలిసిరు వీడు ఇట్లా వస్తుండు, ఇది ఇట్లా వస్తుంది, ఒక సర్టెన్ టైంలో ఇక్కడ కలిసిరు. ఇక్కడ నుంచి అంటే ఇనిషియల్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇది దాటనీకి, వీన్ని క్రాస్ చేసి వెళ్ళిపోనికి ఎంత టైం తీసుకుంటుంది అంటే ఏమంటుండు, టైం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, టైం. సో రెండు ఆపోజిట్ డైరెక్షన్లు ఉన్నప్పుడు, అంటే ఏంటి, ట్రైన్ ఉన్న మ్యాన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు వాటి స్పీడ్ అనేది మనం సమ్ చేయాలి. ఒకవేళ వాళ్ళు సేమ్ డైరెక్షన్, అంటే ఇప్పుడు ట్రైన్ ఇటే వెళ్తుంది, మనిషి కూడా ఇటే వెళ్తున్నాడు, సో అప్పుడు మైనస్ చేయాలి. వీన్ స్పీడ్ అన్న వీన్. ఎందుకు సార్ మరి, ఎందుకు యాడ్ చేయాలి, ఎందుకు మైనస్ చేయాలి అని అంటే, సపోజ్ వీడు మనిషి ఇట్లా వెళ్తుండు, వీడిది ఇట్లా వెళ్తుండు, రెండు మోషన్లు ఉన్నప్పుడు దీన్ని ఒక్కదాన్ని ఫైండ్ అవుట్ చేయలేం. ఏదంటే ఇదైనా జీరో చేసుకోవాలి స్పీడ్, ఇదైనా జీరో చేసుకోవాలి. సో నేను మనిషిని జీరో చేద్దాం అనుకుంటున్నా. అంటే వీని స్పీడ్ ట్రైన్ స్పీడ్కి యాడ్ చేసినాం అనుకో, వీడు నిలబడిపోతాడు ఇక్కడనే ఇట్లా స్టిల్. ఇప్పుడు నేను ఎట్లున్నా ఇట్లా ఉండిపోతాడు, అప్పుడు ట్రైన్ ఇట్లా వెళ్ళిపోతుంది. సింపుల్ కదా, వీడిని జీరో చేస్తే వీడిని క్యాలిక్యులేట్, ఇప్పుడు స్పీడ్ ఉంది, డిస్టెన్స్ ఉంది, టైం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో చూడండి, స్పీడ్ ఏంటి, వాడు మనకి ఇచ్చిన స్పీడ్ ఏంటి, ట్రైన్ స్పీడ్ ఎంత, 59 km/h ట్రైన్ స్పీడ్. సో మనం ఏంటి, ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి మనిషి స్పీడ్ కూడా వీనికే ఇస్తున్నాం. ఎందుకు అంటే మనిషి యొక్క స్పీడ్ జీరో చేస్తే వాడు నిలబడిపోతాడు. సో వానికి టైం ఉండదు, డిస్టెన్స్ ఉండదు, వాడు ఒక పాయింట్ అయిపోతాడు. ఇంకా పాయింట్లో ఒకటే దానిలో కన్వర్ట్ చేసుకుంటున్నాం అన్నట్టు, సింపుల్ మీనింగ్లో. సో అయిపోయింది, ప్లస్ 7 km/h. సో టోటల్ స్పీడ్ ఎంత, 66 km/h. 59 + 7 66 km/h. సో ఇప్పుడు నాకు డిస్టెన్స్ ఎంత ఉంది, డిస్టెన్స్ ఎంత, ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత, ఒక ట్రైన్ ఒక డిస్టెన్స్ ఫైండ్ అవుట్ అయితే సరిపోతుంది. ఎందుకు అంటే నేను ఇక్కడ నిలబడిపోయినా, అంటే మనిషి అనేటోడు ఒక స్టిల్ అయిపోయింది కాబట్టి ట్రైన్ దాని డిస్టెన్స్ అది క్రాస్ చేస్తుంది. ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది, ఈ టైల్ ఎండ్ అంటే 220 meters. డిస్టెన్స్ ఎంత, 220 meters. సో ఇప్పుడు నాకు స్పీడ్ ఒక టైం ఒక ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. కానీ ఇక్కడ చూడండి, స్పీడ్ ఎందులో ఉంది, km/h ఉంది, డిస్టెన్స్ ఎందులో ఉంది, మీటర్స్లో ఉంది. సో మనం ఐదర్ మీటర్స్ నన్నా కిలోమీటర్స్లో కన్వర్ట్ చేద్దాం, లేకపోతే కిలోమీటర్స్ నన్నా మీటర్లో కన్వర్ట్ చేద్దాం. సో మరి రిలేషన్ ఏంటి, ఇక్కడ చూడండి, మీటర్స్ని కిలోమీటర్స్కి కన్వర్ట్ చేయాలి అని అంటే, మీటర్స్ని కిలోమీటర్స్కి కన్వర్ట్ చేయాలి అని అంటే 18/5తోని మనం మల్టిప్లై చేయాలి. అంటే ఏంటి, వచ్చిన ఆన్సర్ని కాదు, ఇక్కడ స్పీడ్ ఉంది కదా, స్పీడ్ని మనం కన్వర్ట్ చేస్తున్నాం ఎందులోకి, మీటర్/సెకండ్ కన్వర్ట్ చేయాలి అని అంటే, మీటర్స్ నుంచి కిలోమీటర్స్ కన్వర్ట్ చేయాలంటే 18/5తోని మల్టిప్లై చేయాలి. ఒకవేళ కిలోమీటర్ని మీటర్లో కన్వర్ట్ చేయాలనుకోండి, 5/18, అంటే రెసిప్రోకల్. ఇంకా మీటర్స్ టు కిలోమీటర్ 18/5, కిలోమీటర్ టు మీటర్ 5/18. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి, అన్ని స్టాండర్డ్. ఇంకా ఇది ఏ క్వశ్చన్కైనా వర్తిస్తుంది. సో ఇక్కడ మనకేముంది, కిలోమీటర్స్లో ఉంది, దీన్ని మీటర్స్లో కన్వర్ట్ చేద్దాం. సో చూడండి, ఇక్కడ స్పీడ్ని కన్వర్ట్ చేస్తున్నా, 66 ఇంటూ ఎంత, నేను కిలోమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేయాలి అంటే 5/18. సో ఇక్కడ ఏ టేబుల్తో క్యాన్సిల్ అయితే చూడండి, 2 టేబుల్, 2 9s, లేకపోతే డైరెక్ట్ 2 9s 18,
233s, 3 3s, 3 11s, 55/3 మీటర్స్ పర్ సెకండ్. సో ఇప్పుడు నాకు స్పీడ్ వచ్చింది, డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు చూడండి డిస్టెన్స్ ఎందులో ఉంది, 220లో ఉంది. స్పీడ్ ఎందులో ఉంది, 55/3 మీటర్ పర్ సెకండ్లో ఉంది. ఇప్పుడు టైంలోకి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. చూడండి 220 డివైడ్ బై స్పీడ్ ఎంత, 55/3. సో ఇది పైకి వెళ్తే ఏమవుతుంది, 220 ఇంటూ 3/55. సో దీన్ని మనం క్యాల్కులేట్ చేస్తే ఏమొస్తుంది అంటే 660/55. సో 512 టైమ్స్ 600, సారీ 50 12 టైమ్స్ 600, 5 12 టైమ్స్ 60, 5 1s 5 12s. మన ఆన్సర్ ఏంటిదంటే 12 సెకండ్స్. సో ఆన్సర్ ఏంటి, 12 సెకండ్స్. సో ఎట్లా చేసినాం అర్థమైందా? చూడండి అంతా ప్రాసెస్ చూసుకోండి, మళ్ళీ చెప్తే టైం ఎక్కువ అవుతుంది. చూడండి, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఆన్సర్ ఇస్తా. థ్యాంక్ యూ. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం, అర్థమైపోతుంది. థ్యాంక్ యూ.